హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో ఇది వీడియో వచ్చేసి ఐక్యా నేను పార్ట్ అయితే ఒకటి పెట్టాను కదా, సెకండ్ పార్ట్ అనమాట. సో ఎందుకంటే ఐక్యా చాలా పెద్ద స్టోర్ అనమాట. ఒక్క వీడియో అయితే పెట్టలేము. సో మీకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది చూడాలి అన్న ఇంట్రెస్ట్. చూడండి అసలు ఎలా డిజైన్ చేశారో, కబోర్డ్స్ స్లైడ్ డోర్తో, పైన మిర్రర్ వచ్చేసి లోపల మొత్తం షెల్ఫ్స్ వచ్చేలాగా పెట్టారు. చాలా బాగుంది కదా. సో అందుకని నేనైతే పార్ట్ వైజ్ అయితే పెట్టానన్నమాట. చాలా చాలా చూడ్డానికి చాలా యూనిక్గా చాలా బాగున్నాయి. మొత్తం మనం ఎలా అయితే హోమ్లో డెకరేట్ చేసుకొని ఎలా సెట్ చేసుకోవచ్చు, కబోర్డ్స్లో క్లాత్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ సెక్షన్ అనమాట. ఎలా రెడీ చేసుకోవచ్చు, ఏం పెట్టుకోవచ్చు, ఎట్లా డిజైన్ చేసుకోవచ్చు అనేది మొత్తం ఇక్కడ అవైలబుల్గా ఉంది. మనకు క్లియర్ కట్గా అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట. రెడీమేడ్ మనం కొనుక్కొని కూడా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. చూస్తున్నారు కదా మనకు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఎలా సెట్ చేసుకోవాలో అవన్నీ కూడా అక్కడ క్లియర్గా చూపించారు. నెక్స్ట్ ఇవన్నీ వార్డ్రోబ్స్. ఇవి వచ్చేసి లేడీస్కి మనం శారీస్ డ్రెస్సెస్ అన్నీ హ్యాంగ్ చేసుకుంటాం కదా, అలా అయితే పెట్టారనమాట అక్కడ కూడా. సో చాలా చాలా డిఫరెంట్ డిజైనింగ్స్తో అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. మొత్తం ఇంటీరియర్ డిజైనింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే మనకు అసలు ఏ ఐడియా లేని వాళ్ళకి కూడా ఐక్యాకి వెళ్తే ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. ఇలా చేసుకోవచ్చా అనమాట అనేది అయితే ఒక థాట్ వస్తుందన్నమాట. సో చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. ఇక్కడైతే నేను మా బెడ్రూమ్లో అయితే మా ఫ్లాట్లో ఏ కలర్ వార్డ్రోబ్స్ అయితే యూజ్ చేశానో అదే ఇక్కడ డిస్ప్లేలో ఇక్కడ ఒకటి ఉందన్నమాట. వామ్ వైట్ ఇంకా ఎల్లో కాంబినేషన్లో. అది నేను మా ఫ్లాట్లో నా బెడ్రూమ్కి అయితే సేమ్ అదే కాంబినేషన్తో అలా పెట్టించుకున్నాను నేను. సో ఒక్కసారి నా ఇంట్లో చూసిన ఫీల్ అయితే వచ్చింది నాకు అక్కడ చూడంగానే. సో ఇంకా కలర్స్ కూడా మరీ థిక్గా తీసుకోకుండా లైట్ కలర్ కాంబినేషన్స్. ఇప్పుడు వచ్చేసి ఎలా అంటే వైట్, ఇక్కడ ఇది చూస్తున్నారు కదా కొంచెం సిమెంట్ కలర్ అనమాట. అది ఆ కలరు, వుడ్ కలర్, వామ్ వైట్ కలర్, అలాంటి కాంబినేషన్స్ ఎక్కువ తీసుకుని డిజైన్ చేసి చూపించారు ఇక్కడ. చాలా బాగున్నాయి అన్నీ. మేమైతే ఒక్కొక్కటి అన్నీ చూసుకుంటూ చెక్ చేసుకుంటూ అయితే వెళ్ళామన్నమాట. సో లోపల స్టోరేజ్ కోసం ఎలా సెట్ చేశారు చూడండి, ఎంత బాగుంది కదా. పాట్స్ బాస్కెట్ టైప్ చాలా బాగున్నాయి. సో యూనిక్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి లేడీస్కి సంబంధించినవి ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది అయితే అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ కూడా డ్రెస్సెస్ కానీ హ్యాండ్ బ్యాగ్స్, స్టోరేజ్ అంతా. ఇప్పుడు ఏంటంటే ఎంత కబోర్డ్స్లో పెట్టినా కానీ క్లాత్స్కి కొంచెం డస్ట్ అనేది వస్తుంది కదా, ఆ డస్ట్ అవి మనకు క్లాత్స్ పాడవకుండా ఏంటంటే ప్యాకేజ్ టైప్లో ఉన్నాయి. అవి కూడా సెట్ చేసి పెట్టారు లోపల. సో ఈ వీడియో ఫస్ట్ టైం ఇప్పుడు చూస్తున్న వాళ్ళు పార్ట్ 1 కూడా ఉంది ఛానల్లో అయితే. అక్కడ ఏం చూపించాను అనేది అయితే ఆ వీడియో వెళ్ళి చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సో ఇంకా చూడండి కిచెన్ సెట్టింగ్స్ మొత్తం అంటే మనకు కిచెన్ ఆర్గనైజేషన్, మనకు కబోర్డ్స్ కిచెన్లో ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా మొత్తం డీటెయిల్డ్గా చాలా చాలా బాగున్నాయి. ఒక్కొక్క రూమ్స్ అయితే ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి మనకు మిర్రర్ మనకు గ్లాసెస్ ఏంటంటే బార్ సిస్టమ్ ఉంటుంది కదా, పెద్ద పెద్ద హౌసెస్లో అయితే సిట్టింగ్ కోసం కూడా ఒక సెక్షన్ అయితే రెడీ చేసుకుంటారు. అవి అక్కడ చూపించారు. ఇక్కడ ఈ బౌల్స్ ఏంటో సేల్కి ఉన్నాయి. చాలా యూనిక్గా చాలా బాగున్నాయి. ఇక్కడ బెడ్ చూడండి ఎంత బాగుంది కదా. అన్నీ అవే ఎంత బాగున్నాయంటే చాలా సూపర్గా ఉన్నాయి. సో ఇప్పటివరకు ఎవరైనా వెళ్ళుండకపోతే మాత్రం ఒక్కసారి తప్పకుండా అయితే విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. చూస్తే మాత్రం ఏదో ఒకటి తీసుకొనే వెళ్ళాలి అనిపిస్తుంది ఇంటికి. డ్రెస్సింగ్ యూనిట్ చాలా సూపర్గా అయితే ఉంది, నీట్గా.
సో ఇదైతే చూస్తున్నారు కదా, మొత్తం బెడ్రూమ్ థీమ్ అనమాట. బెడ్కి బెడ్ లైట్స్ పక్కన మనం హ్యాంగ్ చేసుకోవడానికి, ఇంకా మిర్రర్స్ అని మొత్తం ఒక బెడ్రూమ్ లాగా అయితే తయారు చేసి పెట్టేశారు. చాలా బాగుంది. అది చూస్తే మనకు ఐడియా వస్తుంది. ఒక ఐడియా కోసం ఇక్కడంతా ఐడియా వచ్చేస్తుంది. మనం కావాలంటే ఆ వస్తువు, ఆ బెడ్ కానీ ఆ ఐటమ్స్ ఏదైనా సరే మనం తీసుకొనుక్కోవచ్చు అనమాట. సేల్కే కదా ఇక్కడ అన్నీ. చూడండి ఎంత బాగున్నాయో, ఏదో ఇంట్లో కూర్చున్న ఫీల్ అనమాట. తిరిగే జనాలు కూడా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు కూర్చొని అలా. చూస్తున్నారు ఎంత బాగున్నాయి కదా. సో నాకైతే చాలా నచ్చాయి. మా పిల్లలు వచ్చుంటే మాత్రం ఒక్క చోట ఆగేవాళ్ళు కదా ఆ రోజు. ఇదంతా బెడ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బెడ్ వచ్చేసి స్టోరేజ్ కమ్ బెడ్ అనమాట. కింద అంతా మనకు స్టోరేజ్ ఏమైనా పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. పైన డిస్ప్లేలో కనిపిస్తుంది, టీవీలో చూసారు కదా. సో ఆ టైప్ ఆఫ్ బెడ్ అనమాట ఇది. దుప్పట్లు అలాంటివి, బెడ్షీట్లు, ఇంకా వేరే ఏమన్నా మనం స్టోర్ అయితే చేసుకోవచ్చు కింద. ఇది ఒక బెడ్. ఎంత బాగున్నాయంటే బెడ్స్ అయితే చాలా సూపర్గా, యూనిక్గా చాలా బాగున్నాయి. వాటికి కూడా అన్ని ప్రైస్ ట్యాగ్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగున్నాయి బెడ్స్ అన్నీ. చాలా మోడల్స్, డిఫరెంట్ స్టైల్లో అయితే బెడ్స్ ఉన్నాయి. ఇదొక టైప్ బెడ్. అక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక స్మాల్ బెడ్రూమ్ థీమ్ అనమాట. చాలా చాలా బాగుంది. ఇక్కడ చూడండి, మిర్రర్స్ వచ్చేలాగా ఉందన్నమాట. ఇది వచ్చేసి చిన్న పిల్లలకి మనకు బెడ్స్ ఉంటాయి కదా, న్యూ బోర్న్ బేబీస్ అలా అనమాట. ఆ బెడ్రూమ్ టైప్లో ఇది ఉంది. చాలా బాగుంది ఇది కూడా. పైన లైట్స్తో పాటు ఉందన్నమాట. చాలా సూపర్గా అయితే ఉంది. అక్కడ చూస్తున్నారా, ఆ బెడ్ పైన నెట్ టైప్లో చాలా సూపర్ వచ్చింది అది కూడా. వాచెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. పిల్లలు చూడండి ఎక్కేస్తున్నారు, బెడ్స్ ఎక్కేసి ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కూడా చాలా. వాళ్ళు ట్విన్స్ ఏమో బహుశా, సేమ్ ఉన్నారు. ఇక్కడ ఒక థీమ్ బెడ్రూమ్, ఇంకొకటి గర్ల్స్ బెడ్రూమ్ టైప్ అనమాట. ఎందుకంటే ఎక్కువ అమ్మాయిలకి లైట్ బేబీ పింక్స్ అయితే చాలా ఇష్టం కదా కలర్. బేబీ పింక్ కలర్ అయితే చాలా ఇష్టం కాబట్టి ఇక్కడ పింక్ కాంబినేషన్లో టీనేజర్స్ కోసం అన్నట్టుగా బెడ్రూమ్ అయితే ఇక్కడ థీమ్ సెట్ చేసి పెట్టారు. చిన్న స్టడీ టేబుల్ లాంటిది కూడా ఉంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ బెడ్స్ ఎంత బాగున్నాయో కదా. సో ఎలా ఉందంటే అన్నీ తిరిగి అయితే చాలా కాళ్ళు అయితే నొప్పులు వచ్చేసాయి అనమాట. చాలా పెద్ద స్టోర్ కదా. ఇక్కడ చూస్తున్నారా, రియలిస్టిక్ చెట్టు, బెడ్ చూడండి, బెడ్రూమ్, లైట్స్, ఇంకా మిర్రర్స్ చాలా సూపర్గా అయితే ఉందన్నమాట.
సో ఇదండి ఈరోజు వీడియో. ఐకియాలో సెకండ్ పార్ట్ అయితే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. చూస్తూనే ఉండండి మన ఛానల్ని. బాయ్.